కేరళ మాజీ సీఎం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూశారు. 101 ఏళ్ల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల ఆయన 101 జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు వైభవంగా నిర్వహించారు. 2006 నుంచి 2011 వరకు కేరళకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అచ్యుతానందన్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. కేరళ ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. అయితే 2016 కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పరిపాలనా సంస్కరణల కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. అక్టోబర్ 23న జన్మించిన అచ్యుతానందన్ 17 ఏళ్ల వయసులో వామపక్ష ఉద్యమంలో చేరారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. 1965లో తొలిసారి అంబలపుళ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మరోసారి 1967లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1964లో సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో అచ్యుతానంద్ ఒకరిగా ఉన్నారు. 1985 నుంచి 2009 వరకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత 3 సార్లు కేరళ సిపిఎం కార్యదర్శిగా పనిచేసిన ఆయన 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. మరోవైపు 2006 ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. ఇక 2016లో మరోసారి ఎల్డీఎఫ్ కూటమి అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పరిపాలన సంస్కరణ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు.